మండల్ సిఫారసుల సాధనే ప్రతి ఒక్కరి లక్ష్యం అవ్వాలి. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీపీ మండల సిఫారసులపై పోరాడేందుకు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ మద్దతు కోరిన బేరి రామచంద్ర యాదవ్ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మండల్ డే జరుపుకుందామని బిందేశ్వర్ ప్రసాద్ మండల్ సిఫారసులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చేసే పోరాటంలో మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారి మద్దతు కోరిన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్యంగా బీసీల ఆరాధ్య దైవమైన బిందేశ్వర్ ప్రసాద్ మండల్లో ఆగస్టు 7న మండల్ డేగా ప్రకటించుకుని ఉద్యమం చేద్దామని 8 వారాల పాటు బీపీ మండల్ జ్ఞాపకార్థం ఉత్సవాలు జరుపుకుంటూ ఉద్యమం చేసి మండల్ సిఫారసు చేసిన 40 అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని రాతపూర్వకంగా విజ్ఞప్తిని చేద్దామని బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ ఐక్యవేదికల సలహాదారు ఆర్కే సాయన్న ముదిరాజ్ బీసీ ఐక్యవేదిక సలహాదారు సలహా ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేద్దామని కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ కూడా బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల్ గౌరవార్థం 8 వారాల వారోత్సవాలు జరుపుటకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలోని బీసీల అందరూ కూడా ఏకం కావాలని ఐకమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందామని తెలిపారు. పేదలందరికీ విద్య, ఉద్యోగం, ఉపాధి మరియు విద్యా వైద్యంతో పాటుగా సామాజిక న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రాజధానుల వరకు బీసీ ఉద్యమం తీసుకుపోదామని ప్రముఖులందరి సహకారం తీసుకుని ఉద్యమం చేద్దామని ముఖ్యంగా యువత, మహిళలను కలుపుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి కేంద్రీయ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ తో పాటుగా ఉద్యమం చేపడతామని అందరూ కూడా భాగస్వాములు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి పిలుపునిచ్చారు. శ్రీనివాస్ కలిసినటువంటి వారిలో బేరి రామచంద్ర యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు రాజారాం యాదవ్, మేదర సంఘం వెంకట, పద్మశాలి కృష్ణ, రజక సంఘం రమేష్, నాయి బ్రాహ్మణ సంఘం కుమార్తో పాటుగా బృందంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని కులాలకు చెందినటువంటి నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.